నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఈ నెల 7-8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న మోడీ. పెందుర్తి వారాహి విజయవేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉందని విమర్శ. నెల్లూరు యువగళం సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలు తరిమేశారని ఆగ్రహం. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు. ఈ నెల 7-8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7-8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధరేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3:30 వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5:45 అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం 4 పీలేరు సభలో పాల్గొని రాత్రి 7 విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్, కార్యక్రమ నిర్వాహకుల వివరాల్ని బీజేపీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వాన్ని మార్చండి, తీసుకెళ్లి తుంగలో తొక్కండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మార్చుదాం, సంకల్పిద్దాం, బలమైన భవిష్యత్తును నిర్మించుకుందామని పేర్కొన్నారు. ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కనిపిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉందని విమర్శించారు. దీనిపై మాట్లాడాల్సింది, చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలేనని, ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడితేనే మార్పు తథ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి వారాహి విజయవేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక సమస్యపై ధైర్యంగా నిలబడాలి, తిరగబడాలి. మీకు జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు, అతడికి ఓటేస్తారా అని నిలదీశారు. మరి ఏం చేద్దాం, జగన్ను గద్దె దించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు. పరిశ్రమలో స్థానిక యువతకు 75% ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా లేదా? పరిశ్రమల్లో యువత ఉపాధి పొందేందుకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్కు చర్యలు తీసుకున్నాడా? ఓట్లేయించుకుని 5,000 రూపాయల జీతంతో వాలంటీర్ ఉద్యోగాలిస్తే సరిపోతుందా? ఇలాంటి వాళ్లకు మీరు ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడ పెందుర్తి నుంచి జనసేన అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. వారిద్దరికీ మీ విలువైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఇవాళ మీరు అడగొచ్చు, అన్నా మీరు ఫలానా వారికి ఓటేయాలని చెబుతున్నారు, ఓటు వేసిన తర్వాత పనులు చేయకపోతే ఎట్లా అంటే, మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉండగా మీకు కష్టమేంటి? నేనున్నాను కదా, నేను పని చేస్తా, ఈ ఇద్దరితో పని చేయిస్తా, ఈ మేరకు హామీ ఇస్తున్నా, నేను పారిపోను, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు అంటూ పవన్ పేర్కొన్నారు. ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు? నేను 2019 ఎన్నికల్లో ఏం చెప్పా? ఈ కొండ మాది, ఈ గుట్ట మాది, కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు, నా మాట నమ్మలా. ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ, పెందుర్తి భూములన్నీ, అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు. ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికేమో ఎకరాలు లేవు. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ కన్నీళ్లు, కష్టాలు, మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధానదత్తం చేస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? చేతులు కట్టుకొని కూర్చుంటారా? మనకు బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా? మనకి 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏ మూలకెళ్ళు ఇదే మాట, అన్న మా ఆస్తులు దోచేశారన్నా, జనవాణి కార్యక్రమంకి వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ, ఇన్ని వేల మంది ఉన్న పంచగ్రామాలకి కుదరదు కానీ, సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దానదత్తం చేస్తారు. ఎవరో మాట్లాడతారు ఇది? ఒక్క పంచకర్ల రమేష్ గారు మాట్లాడలేరు, ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు. మీరు
రోడ్ల మీదకొచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే, మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే, ఎరుపు జెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇసిరేసినా ప్రయోజనం లేదు. నిలబడాలి, పోరాటం చెయ్యాలి. వయసుండి ప్రపంచం మన ప్రయోజనం ఏముంది? నేను కూడా అందరిలాగే చేతులు ముడుచుకు ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నేను డబ్బులు కోట్లు సంపాదించుకొని ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏముంది? జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలను తరిమేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. స్టార్టప్స్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో యువగళం సభలో పాల్గొన్న లోకేష్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తెరిపించి యువతకు శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆగిపోయిన అమరావతి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని అన్నారు. వాలంటీర్లను ప్రజాప్రతినిధులతో అనుసంధానిస్తామని తెలిపారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఉండేదని, ఆ బోర్డులోని నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. బోర్డులో నిధులు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డును అధికారంలోకి రాగానే తిరిగి పునరుద్ధరిస్తానని తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన తెలియజేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగాలు కల్పించేదానికి 16 లక్షల కోట్లలో ఎంఓయూలు కుదిరించుకున్నాం. 35 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందరికెళ్ళాం. 5 సంవత్సరాలు 6 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది నేను చెప్తాం కాదు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్య లేరు. కానీ ఆనాడు శాసన మండలిలో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించామని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి. మనం ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా. ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బూమ్ బూమ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏంటది? 3 క్యాపిటల్స్, 9 గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు. మనందరం చూసాం. పీపీఎల్ రద్దు చేశారు ఆనాడు. అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా. ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. లూలు అనేది అతిపెద్ద రీటైలర్. అది మన విశాఖపట్నానికి తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు. ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అమలైన సంక్షేమ పథకాలే జగన్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలతో అగ్రవర్ణాలలోని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. మంగళగిరి ఇందిరానగర్ 6వ వార్డ్ సెంటర్ నుండి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు అందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే మీ ముందుకు వచ్చానని చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఎస్సీ, ఎస్టీలకు, డ్వాక్రా మహిళలకు, ఆటో కార్మికులకు ఎంతో మేలుకరంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. 6-7 వార్డుల్లో ప్రచారం చేశామండి. ప్రచారంలో మరి మద్దతుగా జగనన్నకి అందించిన సంక్షేమ పాలన నచ్చిన వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చారు. అలాగే
ఎన్నో అభివృద్ధి సంక్షేమ పాలన అందించిన జగనన్నకి ఈ ఎలక్షన్స్లో అండగా నిలవండి. మరింత అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా అందిస్తాము. మరి నాడు నేడు ఈబీసీ ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేయటం కానివ్వండి, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానివ్వండి, ఆటో డ్రైవర్లకి మరి వాహన మిత్ర, రైతు భరోసా, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇట్లాంటి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మరి కొత్తగా వచ్చిన నవరత్నాలు ప్లస్లో అవి కూడా కంటిన్యూ అవుతా ఎంతో అభివృద్ధిని కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. మరి మీరంతా కూడా జగనన్నకి మళ్ళీ సీఎం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. అలాగే ఇక్కడ అందుబాటులో ఉండే మరి నాకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టయితే మరింత అభివృద్ధిని చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి కిలార్ రోసయ్య గారిని ఎంపీ అభ్యర్థిగా, మురుగుడు లావణ్య అనే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వయం ఉపాధి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందిన మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తానని ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. నాయకులే ప్రజల వద్దకు వెళ్లాలనే సంకల్పంతో తాము వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. గెలిపే లక్ష్యంగా మంగళగిరి ఆత్మకూరు గ్రామంలో ఏఆర్ఎస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది నాయకులు ఎన్నికల ముందు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత నాయకులు నియోజకవర్గంలోనే మొహం చాటేస్తారని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడేందుకు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మోసపూరితమైన మాటలు, హామీలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఈ నెల 13వ తేదీ జరుగు ఎన్నికల్లో రబ్బర్ స్టాంపు గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లబ్ధి పొందుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని ఈ డోర్ టు డోర్ క్యాంపింగ్ వెళ్తూ ఉంటే నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో చెప్పారు, ఒకటే చెప్తా ఉన్నారు. కొత్త పార్టీలు ఎన్నో వచ్చినాయి, మధ్యలోనే ఆగిపోయినాయి. నీలాంటి వ్యక్తి సమస్యల మీద పోరాడతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సీఎం చేయాలని ఒక లక్ష్యంతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ విధానం బాగుంది. మేనిఫెస్టోలో కూడా ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతుని చేస్తూ ఉన్నారు, బాగుంది. అట్లాగే ప్రతి డోక్రా గ్రూప్కి రాజధానిలో 10 గజాలు ఫ్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేయాలి. అట్లా ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో పేదోళ్ళు అనేవాళ్ళు ఉండరు. అందరూ ధనవంతులు, కోటీశ్వరులు అవుతారు. మొన్న కూడా ఒక ఆయన అడుగుతున్నాడు, ఎట్ట చేస్తావు, ఎట్ట సాధ్యపడిద్దని. సంవత్సరానికి 2,79,000 కోట్ల బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రంలో. దానిలో ఒక 20%, 20% తీస్తే 28,000 కోట్లు ఓ సంవత్సరం ఫ్లాట్లు ఇవ్వచ్చు, ఓ సంవత్సరం సొంత భూమి ఇవ్వచ్చు. దానిలో శ్రీగంధం ఎర్రచందన మొక్కలు నాటితే 10 ఏళ్ళలో 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. అట్లాగే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ కలిపి గ్రేటర్ అమరావతి చేస్తే 5 సంవత్సరాల్లో 1 కోటి మంది నివాసం ఉంటారు. 1 కోటి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇవన్నీ ఆలోచించి ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో పెట్టి పేదవాళ్ళ గుండె సప్పిడి ఈ విధంగా మనం చేసుకుంటా వెళ్తా ఉన్నాం. అయితే మన విధానాలు అన్నీ బాగుండే, ఓటు వేస్తామన్నా ఈ నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీతో గెలవబోతుంది ఈ పార్టీ. మేము హామీ ఇస్తున్నాం, మేము మాట ఇస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికైనా అదే చెప్తా ఉన్నారు. చాలా సంతోషమమ్మా. అలా జరిగితే ఈ రాష్ట్రంలో పేదోళ్ళు అనేవాళ్ళు ఉండరు, అందరూ ధనవంతులు అవుతారు. గత 24 సంవత్సరాల నుంచి కూడా 1-2% వాళ్ళు. అసెంబ్లీ నియోజకవర్గానికి రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ టీడీపీ అభ్యర్థి అయిన నారా లోకేష్ కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారని వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎగ్జిక్యూటివ్ నెంబర్ మల్లవరపు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న గుర్రం రామారావు మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గుర్రం రామారావు నారా లోకేష్ కు మద్దతు తెలపడాన్ని తప్పుపడుతూ జగన్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ గుంటూరు ఎగ్జిక్యూటివ్ మెంబర్
కమిషనర్ మల్లవరపు సుధారాణి ఖండించారు. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలోని రిటర్నింగ్ ఎన్నికల అధికారిని రాజకుమారి గన్యకు సాక్షిదారులతో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ మహిళ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యను ఎదుర్కోలేక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి గుర్రం రామారావు తన అభ్యర్థి తన గుర్తుపై ప్రచారం చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ని బహిరంగంగా మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నారా లోకేష్ కి ప్రచారం చేస్తున్న ఆధారాలను జతపరిచి రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగిందని అన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న గుర్రం రామారావు మీద వెంటనే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. నారా లోకేష్ బాబుకి ఎలా మీరు మద్దతు ఇస్తారు? మీ పార్టీకి మీరు మీ అభ్యర్థిగా మీరు ఇండిపెండెంట్గా మీరు సపోర్ట్ చేసుకోండి, మీరు తిరగండి, మీరు ఎలక్షన్ ఓటు అడగండి, తప్పు లేదు. కానీ అంటే ఇట్లా ఎంతమందిని లోకేష్ బాబు అభ్యర్థులుగా నిలబెట్టి ప్రజల్ని మభ్యపెడుతూ గెలవాలన్న సంకల్పంతో ఇట్లా ఒక 30 మందితో నామినేషన్ లేపించి పోస్టర్ రిలీజులు చేయించుకోవడం అది ఎంతవరకు సమంజసం? మేము న్యాయ పోరాటంగా న్యాయంగా మా తరపున ఒక బీసీ మహిళగా మరి మురుగుడు లావణ్య గారిని నిలబెట్టుకున్నాం. మా తరపున ఎవ్వరు కూడా అట్లా పోస్టర్ రిలీజులు చేసి మేము ఓట్లు అడగడానికి వెళ్ళట్లా. మేము జెన్యూన్గా వెళ్తున్నాం. వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము జెన్యూన్గా వెళ్తున్నాం. మీరు స్వతంత్రంగానే పోటీ చేయండి, స్వతంత్రంగా నిలబడండి. కానీ దొంగదారుల్లో మీరు అడ్డదారుల్లో వస్తే ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. దయచేసి ఇటువంటి దొంగ ఎలక్షన్ చేయాలనే ఆలోచనలు మీరు మానుకోవాలి. వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేదని, అన్ని ఇబ్బందులేనని, కూపన్లు గిఫ్ట్లు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ రెడ్డి కుయుక్తులు మొదలెట్టారని అన్నారు. రివర్స్ పీఆర్సీతో జగన్ రెడ్డి ఉద్యోగులను నిండా ముంచారని, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, ఇవాళ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉన్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలోని ఉద్యోగస్తులకు మేలు జరిగిందని, వారికి గౌరవం దక్కిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగస్తుల్లో ఏ వర్గానికి మేలు జరగలేదని, ఉద్యోగులను మోసగించిన జగన్ను ఇంటికి పంపాలని మరోసారి పిలుపునిచ్చారు. పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేక అవుతారని చెప్పి సరెండర్ లీవు, జీపీ అడ్వాన్సులు ఇవన్నీ కూడా ఒక వారం కిందట ప్రభుత్వం క్రెడిట్ చేయడం జరిగింది. సిపిఎస్ ప్రభుత్వం కట్టాల్సింది నవంబర్ నుంచో అక్టోబర్ నుంచో పెండింగ్ ఉంది. ఎంప్లాయీస్ గౌరవం లేదు. ఉపాధ్యాయుని లిక్కర్ షాప్ దగ్గర, బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీసే పరిస్థితి ఉపాధ్యాయుని తీసుకొచ్చారు. కాబట్టి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులు ఒక్కొక్క ఉద్యోగి చెప్తుంటే బాధేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం వచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఉద్యోగం మీద ఉంది. అయితే వైసీపీ నాయకత్వం కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఎరేసి గిఫ్ట్లు, కొన్ని కూపన్లు, లేదంటే క్యాష్ ఇచ్చి ఉద్యోగస్తులను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఉద్యోగస్తులందరం కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మళ్ళీ మోసపోవద్దు. ఇవాళ వాళ్ళు ఇచ్చే 1000-2000తో మీకు ఒరిగింది ఏం లేదు. మీరు లక్షల్లో నష్టపోయారు ఈ ప్రభుత్వం వలన. రివర్స్ పీఆర్సీ వలన కానీ, ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల కానీ, డిఏఆర్ఎస్ చెల్లించకపోవడం వల్ల కానీ లక్షల్లో ఇవాళ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇవ్వని డిఏఆర్ఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఉద్యోగస్తులందరూ కూడా. ఇక పెన్షనర్ పరిస్థితి, వాళ్ళకున్న వెయిటేజ్ కూడా తగ్గించి ఫిక్స్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ ఉద్యోగస్తుల్లో ఏ వర్గం బాగుంది అని చెప్పుకోవడానికి, ఈ వర్గానికి మేలు జరుగుతుంది చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. కాంట్రాక్ట్ వర్క్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులేట్ చేస్తున్నారు, చేయలే. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏ రోజున ఒకటోసారి జీతాలు లేదు. ఇవాళ తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఒకటోసారికి జీతం ఇవ్వాలని చెప్పి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వం, స్వభావం మీకు తెలియదా? వైఎస్ జగన్ ఎవరి చేతిలోనూ రిమోట్ కంట్రోల్ గా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మాట్లాడితే షర్మిల వైఎస్ భారతి పేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. సందర్భం లేకుండా ఆమె పేరు తీసుకురావడం అభ్యంతరకరమన్నారు. భారతి వేకువజామునే ఫోన్ చేశారని మీకు ఎవరు చెప్పారో సునీత సమాధానం చెప్పాలని నిలదీశారు. కట్టుకథలు అల్లుకుంటూ మాట్లాడుతున్నారు. భారతిపై దుమ్మెత్తిపోయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎంతో మందిని సర్వనాశనం చేసి చాప చుట్టేశారు. కారణం లేకుండా పార్టీని క్లోజ్ చేసుకొచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ అని విమర్శించారు. ఆయన జేబు బొమ్మలులాగా షర్మిల, సునీతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతమైన అజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అసలు మీ అజెండా ఏంటో చెప్పండి అని ఆమె ప్రశ్నించారు. ఏ కారణము లేకుండా పార్టీని క్లోజ్ చేసుకుని ఈ రోజున ఆంధ్రాకి వచ్చినప్పుడే మీ ఎజెండా ఏంటనేటటువంటిది, మిమ్మల్ని ఎవరు ఆడిస్తున్నారనేటటువంటిది అర్థమైపోయింది. ఇవాళ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ షర్మిల. చంద్రబాబు జేబు మనుషుల్లాగా షర్మిల, సునీత ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే షర్మిల మాట్లాడుతూ ఏమంటోంది, కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని నిలబెట్టాడు కనుకనే తాను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానని చెప్తోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవినాష్ రెడ్డిని ఉపసంహరించుకోండి అని చెప్తోంది. అంటే రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చింది కేవలం మీ పర్సనల్ ఎజెండాతో వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లేదు, బీజేపీని వ్యతిరేకించడం అనేది లేదు, లేకపోతే మరి ఏ రాజకీయమూ లేదు, అసలు రాజకీయ ఉద్దేశము లేదు, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంతకంటే ఆమెకు లేదు. కేవలం అవినాష్ రెడ్డిని మంచిగా చూస్తున్నందుకు జగన్ మీద ద్వేషం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల ఎజెండా అనేది ఆమె చాలా స్పష్టంగా, సూటిగా చెప్తూ ఉన్నారు. ఆమె మాటలు కానీ చేతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే అనేటటువంటిది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ ఉత్సాహం ఎవరికి ఉంది? ఆ టార్గెట్ ఎవరిది? అసలు చంద్రబాబుది. ఆ టార్గెట్ కోసమే బీజేపీని కలుపుకున్నాడు, జనసేనని కలుపుకున్నాడు, ఒక పక్కన షర్మిల్ని కూడా దువ్వుతూ ఉన్నాడు. షర్మిల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి నీ రిమోట్ కంట్రోల్ అంతా అక్కడుంది. ఇవాళ తెలంగాణలో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో అడుగు కూడా పెట్టకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో సహాయ సహకారాలు అందిస్తున్నాడంటే ఎవరి చేతిలో మీరు కీలుబొమ్మలుగా ఉన్నారో, ఎవరి జేబుల్లో మనుషులుగా ఉన్నారో తెలియదు అనుకుంటున్నారా? మాట్లాడితే ఎదురుదాడి చేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద ఈ రోజున ఎంతో మంది, లక్షల కోట్ల మంది ప్రజల అభిమానాన్ని పొందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలము చెల్లెళ్ళు అనేటటువంటి ఒక హక్కు, అర్హత ఉందనేటటువంటి దానితోటి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న మోడీ. పెందుర్తి వారాహి విజయవేరి సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం 3 కబ్జాలు 6 సెటిల్మెంట్లతో ఉందని విమర్శ. నెల్లూరు యువగళం సభలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలు తరిమేశారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.